పది కాలాలు ఉంటాను నీ ప్రేమ. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో క్రియేటర్స్. టుడే వ్లాగ్ వచ్చేసి మా అమ్మ బర్త్డే అండి. సో సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము, చిన్న డెకరేషన్ చేస్తున్నామండి. సో అది వీడియో తీస్తున్నాం అనమాట. సో ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె హ్యాపీగా ఎలా ఫీల్ అయింది అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను డెకరేషన్ అనేది ఎలా చేస్తున్నానో మీకు పార్ట్ టు పార్ట్ మొత్తం బిట్ టు బిట్ పెట్టానండి. సో వీడియో అయితే స్కిప్ కొట్టారంటే అర్థం కాదనమాట. సో బిట్ టు బిట్ చూస్తూ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అయితే మనకి ఇలాంటి ఫోమ్స్ కావాలండి. దీన్నే మనం ఫ్లోరల్ ఫోమ్స్ అంటాం అనమాట. అంటే దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనము లీవ్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇవైతే ఖచ్చితంగా కావాలి ఏ డెకరేషన్ కైనా సరే. ఫస్ట్ ఫోమ్స్ మనం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. పీసెస్ కింద కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. అంటే మీరు తీసుకున్న లెంత్ బట్టి పీసెస్ అనేవి సైజ్ కట్ చేసుకోవాలన్నమాట. ఫోమ్స్ ఉన్నాయి కదండి, అవి తీసుకుని మనం ఏదైతే ఆర్చ్ అనుకుంటున్నామో, స్క్వేర్ అయితే స్క్వేర్, సర్కిల్ అయితే సర్కిల్, హార్ట్ అయితే హార్ట్, సో ఇలా ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకుని బైండింగ్ వైర్తో ఫిట్ చేస్తారనమాట డెకరేషన్ వాళ్ళు. బట్ మనం ఏంటంటే కొంచెం థ్రెడ్ ఉంటుంది కదండి, లావు థ్రెడ్, సో దాంతో మనం బైండ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ రౌండ్ ఆర్చ్ తీసుకున్నాం కదండి, ఫోమ్స్ తో మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. సో రౌండ్ ఆర్చ్ అయితే అరేంజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ఇలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం రోజ్ ఫ్లవర్స్ తీసుకోవాలి. ఇలా బడ్స్ టైప్ లో ఉన్నాయి తీసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు ఎలా చేస్తున్నారో వీడియోలో చూడండి. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ కి కాళ్ళు ఉంటాయి కదండి, అవి రిమూవ్ చేసుకోవాలండి. బాహుబలి మూవీలో అనుష్క పుల్లలు ఏరుకుంటది కదండి, సో అలా మనం ఇక్కడ స్టిక్స్ అనేవి గ్యాదర్ చేసుకున్నాం అనమాట. ఎడ్జెస్ రిమూవ్ చేసుకోవాలండి. మనకి మీడియం సైజ్ ఉంటే సరిపోతాయి అనమాట. రోజ్ ఫ్లవర్స్ కి వెనకాల మనం కాడలు రిమూవ్ చేసాం కదండి, సో ఆ ప్లేస్ లో ఈ స్టిక్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి. మామన అల్లిని దావణి పుట్టిన మచ్చిని యారు கண்டபோதே இந்த மூஞ்சி நிறைஞ்சு போச்சு நெஞ்சுக்குள்ள. புரட்டி போட்டு அடிக்காம மாமை ஓடு உடையாது. మామన అల్లిని దావణి పుట్టిన మచ్చిని యారు கண்டபோதே இந்த மூஞ்சி நிறைஞ்சு போச்சு நெஞ்சுக்குள்ள.
மாத்த முடியாது. புரட்டி போட்டு அடிக்காம மாமை మీకు గనుక మా వీడియో యూస్ఫుల్ అయినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.